తీసుకొచ్చి మళ్ళీ వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ గత చరిత్ర చూడండి. తిండి లేకపోయినా పర్వాలేదు, 1000 ఏళ్ళు పోరాడేందుకు న్యూక్లియర్ వెపన్స్ని సిద్ధం చేసుకుంటామంటూ కూడా యుద్ధానికి మీరు సన్నద్ధం అవుతా ఉంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్, అటువంటి పాకిస్తాన్కి సంబంధించి ఆ న్యూక్లియర్ వెపన్స్ని ఆ స్థావరాలకు సంబంధించి పూర్తిగా స్టడీ చేసే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ముఖ్యంగా అమెరికా సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ తనందరూ తానుగా డెవలప్ చేసుకున్న కొన్ని సిస్టమ్స్ కావచ్చు, దాంతోపాటు భారత్కి సంబంధించి కొన్ని టెక్నాలజీస్ కావచ్చు. ఇంటర్సెప్టర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఎందుకంటే ఇంటర్సెప్టర్స్ గురించి మాట్లాడుకునే పరిస్థితి మాటిమాటికి ఇటు ఇజ్రాయెల్ దగ్గర బలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి, ఇక్కడ షార్ట్ రేంజ్, దాంతోపాటు మీడియం రేంజ్, లాంగ్ రేంజ్, వాటి గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కొద్దిసేపట్లో. ఒకవేళ అవి కనుక భారత్కి ఇవ్వగలిగితే అఫ్కోర్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ ఇంటర్సెప్టర్స్కి సంబంధించి ఈ న్యూక్లియర్ వెపన్స్ని కూడా గాల్లోనే పేల్చగల సత్తా మన దగ్గర కూడా ఉంది. కానీ అడ్వాన్స్డ్ మూవ్, ఎందుకంటే టర్కీ కావచ్చు, లేకపోతే ఒకవేళ చైనా కూడా ఒకవేళ పూర్తి స్థాయిలో సపోర్ట్కి వెళితే వాటిని ఎదుర్కొనే సందర్భంలో న్యూక్లియర్ వార్ సంబంధించి వెళ్ళే నేపథ్యంలో ఆ వార్ హెడ్స్ని ఎదుర్కోవడం కావచ్చు, లేకపోతే ఆ న్యూక్లియర్ వెపన్స్ని ఎదుర్కోవడానికి ఇంటర్సెప్టర్స్ అనేవి చాలా ముఖ్యం. సో ఇక్కడ చాలా ఆసక్తికరంగా మారిన ప్రశ్న ఏంటంటే, పాకిస్తాన్ దగ్గర 180 న్యూక్లియర్ వెపన్స్, సుమారు 170 నుంచి 175 మాట వినిపిస్తోంది. బహుశా ఇంకా ఉండే అవకాశం ఉందని కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ఇక్కడి నుంచి చూసుకుంటే షార్ట్ రేంజ్ మిజైల్స్ ఎన్ని ఉన్నాయి, షార్ట్ రేంజ్ న్యూక్లియర్ మిజైల్స్ ఎన్ని ఉన్నాయి, రైట్? ఇదే అంశానికి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు కూడా రియాక్ట్ అయ్యారు. ఇటు భారత్కి చేయూతనిచ్చే సందర్భంలో ఆయన ఒకటే అంటున్నారు, I spoke today with the Indian Prime Minister Narendra Modi and expressed my condolences and those of the people of Israel to the people of India following the Islamic terrorist attack in Kashmir. Following the Islamic terrorist attack in Kashmir అని చెప్తున్న పరిస్థితి. నేను భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాను, మై కండోలెన్సెస్ ఎక్స్ప్రెస్ అంటే సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది అంటూ కూడా ఘటనకు సంబంధించి. అలాగే and those of the people of Israel to the people of India following the Islamic terrorist attack in Kashmir. ఇటు ఇజ్రాయెల్ ప్రజల తరపున భారతీయులకి సానుభూతి వ్యక్తం చేయడం జరుగుతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోదీ థ్యాంక్డ్ మీ ఫర్ షేరింగ్ ఇన్ ఇండియాస్ గ్రీఫ్ అండ్ ఎంఫసైజ్డ్ Prime Minister Modi thanked me for sharing in India's grief and emphasized that our two countries stand shoulder to shoulder in the critical fight against murderous terrorism అంటూ చెప్పుకొస్తూనే we also discussed advancing the transport and communications corridor initiative which will connect Asia via Saudi Arabia and Israel to the European continent. చాలా ఇంట్రెస్టింగ్గా మీరు చూస్తే కనుక ఒక అడుగు ముందుకు వేసింది ఇజ్రాయెల్. ఏమంటోంది? ట్రాన్స్పోర్ట్ అలాగే కమ్యూనికేషన్కి సంబంధించి ఇంట్రెస్టింగ్గా మీరు గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారుతూ ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్కి సంబంధించి కమ్యూనికేషన్ వ్యవస్థని ఇజ్రాయెల్ దెబ్బతీయగలిగింది అనుకోండి, దెబ్బతీయడం కాదు దెబ్బ తీసేస్తుంది అనుకుందాం. ఎందుకంటే మొసాద్ ఇక్కడ రంగంలోకి దిగుతుంది ఒకవేళ పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ కనుక రంగంలోకి దిగితే. సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ఒకవేళ పాకిస్తాన్కి సంబంధించి న్యూక్లియర్ వెపన్స్ని, న్యూక్లియర్ వార్ హెడ్స్ని కనుక సిద్ధం చేస్తే ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? భారత్ వాటిని ఎలా ఎదుర్కోగలదు? ఇప్పటికి సచిన్ థ్యాంక్ పాకిస్తాన్ కి ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిన తర్వాత నుంచి కూడా భారత్ ఒక్కో మూవ్ అనేది ఒక్కో అలజడి సృష్టిస్తోంది. ఇప్పటికే వాళ్ళు దాని నుంచి కోరుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఒకవైపుగా భారత్ ఇండో పాక్ బార్డర్ మొత్తాన్ని కూడా ఇండియన్ ఆర్మీ ఆధీనంలోకి తీసుకోవడం, సీవేస్ ద్వారా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండడం, నావీ సిద్ధంగా ఉండడం, ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉండడం, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాయి. కేవలం ఈ మాటలు సరిపోతాయి పాకిస్తాన్ అలజడి సృష్టించడం కోసం. వచ్చిన ఇప్పటికే మనం విన్నాం, నవాజ్ షరీఫ్ కార్గిల్ యుద్ధం టైంలో ఆయన చాలా క్లియర్ గా భారత్ అంటే ఏంటి, భారత్ ఏ విధంగా చేయగలదు, భారత్ పాకిస్తాన్ ఎలా ఉడికించగలిగింది, ఏకంగా అటు పాకిస్తాన్ ఆర్మీని దుస్తులు సైతం విడిపించి పరుగులు తీయించగలిగింది భారత ఆర్మీ. అటువంటి సినారియో కల్లారా చూసినటువంటి నవాజ్ షరీఫ్ చాలా క్లియర్ గా తన సోదరుడైనటువంటి ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ చాలా క్లియర్ గా చెప్పుకొచ్చాడు, భారత్ తో పెట్టుకోవడం అంటే కొరుబుతో తల దూవుకున్నట్టు అవుతుంది, అంత ఈజీగా మనం భారత్ ఎదిరించలేమని చెప్పి చాలా క్లియర్ చెప్పుకొచ్చాడు. అటువంటి వ్యక్తులు భారత్ ను రుచి చూశారు కాబట్టి ఆల్రెడీ చెప్తున్నారు. అంతేందుకు పాక్ ఆర్మీ చీఫ్ ప్రెసిడెంట్ ఆయన కుటుంబాన్ని వేరే దగ్గరికి పంపించేశారు, వేరే దేశాల్లో ఉండిపోయింది. ఆయన ఎక్కడున్నారనే విషయం ఇప్పటికీ 24 గంటలు కావస్తోంది. ఏకంగా పాక్ ప్రజలు కానీ పాక్ ప్రజాప్రతిని పసిగట్టలేకపోతున్నారు ఎక్కడున్నారు ఆయన విషయం పైన.
సో ఇప్పుడు ఏదో కేవలం అన్ని కవ్వింపు చర్యలే. అయితే ఇక్కడ మనకు ఇంకొక విషయం, ఇక్కడ న్యూక్లియర్ స్థావరాలని గుర్తించగలిగాం భారత్ అని అంటుందనంటే ముసాద్, ఇప్పటికీ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం సచిన్. ముసాద్ అనేది ఇజ్రాయెల్ కి చాలా బిగ్గెస్ట్ ఇంటెలిజెన్స్ విభాగం. సో ముసాద్ అనేది మనం చూస్తే కనుక ఇజ్రాయెల్ అనేది అటు లెబనాన్ పైన, సిరియాల పైన దాడులు చేస్తున్న క్రమంలో, హమాస్ పైన దాడులు చేస్తున్న క్రమంలో ఇటు ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, సౌదీ లాంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున సంస్థలకి మద్దతు వచ్చింది. అటువంటి విషయాలను కూడా పసిగట్టగలిగా ఈ ముసాద్ అనేటువంటి ఇంటెలిజెన్స్ సంస్థ అటువంటి విషయాలు ముందస్తుగా పసిగట్టగలిగింది. ఇంటెలిజెన్స్ ద్వారా వారి సమాచారం తెలుసుకోగలిగింది, వారిని మట్టుపెట్టగలిగింది. ఇన్ఫాక్ట్ పేజర్ లాంటివి పేలా చూసారా, అప్పుడు కూడా ముసాద్ లాంటివి చాలా యాక్టివ్ గా పనిచేసింది. ఎవరు అనుకుంటారా బహుశా ఒక మెసేజ్ ట్రాన్స్మిటింగ్ మిషన్ అక్కడ పేలగలుగుతుంది, అంతటి స్థాయిలో పనిచేయగలుగుతుంది, ఎవరు ఊహించారా? అటువంటి విషయాలను కూడా పసిగట్టగలిగింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా పాకిస్తాన్ న్యూక్లియర్ స్థావరాలను గుర్తించడంలో ఈ ముసాద్ సంస్థనే భారతదేశానికి సంపూర్ణంగా సహకరించింది. ఇన్ఫాక్ట్ మనం గతంలో చూసాం, ఇరాన్ లాంటి దేశం అటు ఇజ్రాయెల్ పైన పెద్ద ఎత్తున బాంబులతో, మిసైళ్లతో దాడి చేస్తుంటే ఐరన్ డోమ్ అనేటువంటి ప్రత్యేకంగా మనకు కనిపించింది. ఐరన్ డోమ్ అంటే ఇటువైపుగా సర్ఫేస్ టు సర్ఫేస్ యుద్ధం జరిగినప్పుడు ఎటువంటి మిసైల్ ని కూడా ఇక్కడ లాంచ్ అవ్వకుండా అడ్డుకునేటువంటి శక్తి ఐరన్ డోమ్ లాంటిది ఉంది. సో ఇందాక మీరు చదివారు, చూసా నేను, నెతన్యాహు చాలా క్లియర్ గా మోదీకి అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది, మనం భుజం కలిపి టెర్రరిజం అంతం చేద్దామనే విషయాన్ని వెల్లడించారు. అంటే ఇండియాకి సంపూర్ణమైన మద్దతు ఇజ్రాయెల్ నుంచి వస్తోంది. ముసాద్ లాంటి ఇంటెలిజెన్స్ మనకు ఫేవర్ గా ఉంది, మన కోసం అన్ని రకాలుగా ఇంటెలిజెన్స్ పనిచేస్తోంది. ఇటు ఇండియన్ ఆర్మీ కాదు, ముసాద్ మనకు తోడైంది. ఇన్ఫాక్ట్ అమెరికాకు సంబంధించిన బిగ్గెస్ట్ ఎఫ్బిఐ లాంటిది కూడా తోడైపోయింది. ఎఫ్బిఐ కూడా ఇంటెలిజెన్స్ లో పాల్గొంటుంది. అంటే భారత్ కి అన్ని దేశాల నుంచి మద్దతు ఉంది, కానీ పాకిస్తాన్ మాత్రం కేవలం ఒక చైనా నుంచి కొంత విదేశాంగ మంత్రి మాట్లాడడం కానివ్వండి, కొన్ని వారి మధ్య ఎక్స్ప్రెషన్ ఆఫ్ వ్యూస్ గా ఉన్నాయి, కానీ డైరెక్ట్ గా ఇంకా చైనా సపోర్ట్ చేస్తున్నా కూడా మనం చెప్పలేము. కొంత ఈ రోజు శాటిలైట్ సైబర్ అటాక్ సంబంధించి హ్యాక్ కూడా గురైందని చెప్పిన నేపథ్యంలో చైనా బహుశా సపోర్ట్ చేసి ఉండొచ్చు, అది కూడా మనం కన్ఫర్మ్ చేయలేము. కానీ పాకిస్తాన్ ఒంటరి అయిపోయింది, ఇప్పుడు అష్టదిగ్బంధనం అయిపోయింది. పాకిస్తాన్ ఎటు చూసినా లాక్ అయిపోయింది. ఇంటర్నల్ గా పాకిస్తాన్ లో యుద్ధం కొనసాగుతోంది, బలూచిస్తాన్ వేర్పాటువాదం కొనసాగుతుంది, అటువైపుగా సింధు దేశ్ కోసం వాళ్ళు పోరాడుతున్నారు. సింధు జలాల ఒప్పందం రోజు తర్వాత కనీసం నీళ్లు లేవు, పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియడం లేదు, అటు పాక్ ప్రధాని కూడా కొంత అవస్థ గురయ్యాడని చెప్పి తెలుస్తోంది. మెడికల్ ఎమర్జెన్సీ ఉంది. ఇన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళు కేవలం ఇప్పుడు ఏంటంటే ఒక టాక్టికల్ గా వాళ్ళు సైకలాజికల్ వార్ తెరలేపుతున్నారు, భారత ప్రజానీకాన్ని ఆందోళన గురి చేసే విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళంత ఈజీగా వార్ డిక్లేర్ చేసి భారత్ తట్టుకునే శక్తి అక్కడ లేదు. ఇన్ఫాక్ట్ ఇంకొక విషయం, ఇక్కడ పాకిస్తాన్ ఇంకొక వైపుగా భారతదేశం ఉన్నటువంటి ఈ సైకలాజికల్ వార్ గల కారణం ఏంటంటే టూరిజం తగ్గించడం. ఇప్పుడు మనం గమనిస్తే ఈ పహల్గామ్ దాడి తర్వాత సచిన్, కశ్మీర్ ప్రాంతంలో టూరిజం చాలా వరకు కొంత తగ్గిపోయింది. గతంలో పోయిన ఏడాది మనం పరిశీలిస్తే కనుక 25,000 కోట్ల రూపాయలు కేవలం టూరిజం ద్వారా కశ్మీర్ ప్రజలకు అందాయి. అక్కడ వాళ్ళకు ఉపాధి దొరికింది, వాళ్ళకంతా అన్ని రకాలుగా వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు, అన్ని రకాలుగా వాళ్ళు ఒక అవకాశం దొరికింది టూరిజం ద్వారా బతకడానికి కానివ్వండి, జీవించడం కోసం. ఇప్పుడు ఈ సైకలాజికల్ వార్ అంతా ఏమవుతుందంటే నిజంగానే పాకిస్తాన్ రెడీగా ఉందేమో, పాకిస్తాన్ డైరెక్ట్ గా అటాక్ చేయొచ్చేమో, పాకిస్తాన్ అటాక్ చేస్తే మళ్ళీ పహల్గామ్ జరిగినటువంటి దాడి ఘటనల లాగా మనకు కూడా ఏమైనా జరుగుతుందేమని చెప్పి ప్రజలందరూ కూడా అక్కడ వెళ్లే వాళ్ళు నిలిచిపోయారు. మే వరకు అంటే ఈ 1 month లోనే 13 లక్షల బుకింగ్స్ ఉన్నాయంట కశ్మీర్ టూరిస్ట్ ప్రాంతానికి వెళ్లి సందర్శించడం కోసం. ఇప్పుడు పాకిస్తాన్ ఇటువంటి మాటలు మాట్లాడడం, పాకిస్తాన్ ఈ రకంగా కావాలని విన్యాసాలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బుకింగ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. అంటే ఎకనామికల్ గా కశ్మీర్ ని ఇబ్బందులకు గురి చేయాలని ఒక లక్ష్యంతో వాళ్ళంతా ఈ రకంగా సైకలాజికల్ వార్ తెరలేపుతున్నారు. ఒకవేళ నిజంగానే న్యూక్లియర్ బాంబ్ కనుక ఉండి ఉంటే, వారు ఇన్ని రకాలుగా భారత్ పైన చేయాలని ఒక ఆలోచన కనుక ఉండి ఉంటే ఈ పాటికే ఆ దాడి ఘటన తర్వాత చాలా రకాలుగా ప్రయత్నాలు చేసేవాళ్ళు. కానీ భారత్ ఆ ఒక్క ఘటనతోనే భారత్ ఇంతలా అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతుంది, ఇంత అగ్రెసివ్ గా ముందుకెళ్తోంది, ఇన్ని రకాల ఫోర్సెస్ ని జమ చేసుకోగలుగుతుంది, ఇజ్రాయెల్ లాంటి దేశాలు సపోర్ట్ ఇస్తాయి, అమెరికా లాంటి దేశాలు సపోర్ట్ ఇస్తాయని బహుశా వాళ్ళు భావించి ఉంటారు. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు ఒక్కొక్క టెన్షన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే మన నుంచి ఒక యుద్ధ విన్యాసాలకు సంబంధించి రావడం కానివ్వండి, గతంలో మీరు చెప్పారు ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటిది అంశం తెర మీదకి వచ్చింది. ఇటువంటి అన్ని సిద్ధంగా అవుతున్నాయి అనగానే పాకిస్తాన్ అల్లాడిపోతోంది. అటు నీళ్లు లేవు, సంక్షోభం ఉంది, లోపల అంతర్యుద్ధం కొనసాగుతోంది, భారత్ ఏమో రెడీ అవుతోంది, పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియదు, పాక్ ప్రధాని మెడికల్ ఎమర్జెన్సీ ఉంది అక్కడ. ఇవన్నీ సిచ్యువేషన్స్ లో పాకిస్తాన్ కేవలం ఇవన్నీ కూడా సైకలాజికల్ వార్ కు మాత్రమే తెరలేపుతుంది అనేది కొంత ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్టుగా మాట మనం భావించాలి. సో ఇంకొకటి, టర్కిష్ నుంచి కూడా ఒక యుద్ధ సామాగ్రి ఒక విమానం పాకిస్తాన్ ల్యాండ్ అవుతున్నారంటే మనం ఇంకోటి గమనించాలి సచిన్, ఒపెక్ దేశాలను ఉంటాయి. అంటే బేసిక్ గా ముస్లిం ఓరియంటెడ్ కంట్రీస్ అని కూడా చెప్పొచ్చు, ఎక్కువ పాపులేటెడ్ కంట్రీ అని చెప్పొచ్చు. వాళ్ళంతా కూడా డెఫినెట్ గా పాకిస్తాన్ వైపుగా ఉండే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ టేకింగ్ ఇరాన్ కానివ్వండి, ఇరాన్ ఎక్కడ కూడా భారత్ వైపుగా ఉంటానని చెప్పలేదు, ఈ రోజు జనం దాడి ఘటన గురించి ఖండించలేదు. ఇరాక్ కూడా అదే ఉంది, సౌదీ కూడా అలానే ఉంది, ఇంకా టుర్కిష్ లాంటి దేశాలు ఉన్నాయి. ఇటువంటి దేశాలన్నీ కూడా డైరెక్ట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తానని చెప్పడం లేదు, ఇండియాకి సపోర్ట్ అని చెప్పడం. కానీ నిజంగా ఒక వార్ఫేర్ కనుక జరిగితే డెఫినెట్ గా పాకిస్తాన్ వైపు కొంత నిలబడే అవకాశం ఉంది. కానీ వాటి దగ్గర ఎంత సామర్థ్యం ఉందనేది మనం చెప్పలేము. ఇజ్రాయెల్ ఆల్రెడీ వార్ఫేర్ ని ఫేస్ చేస్తోంది,
వారసులో చాలా దిట్టగా ఉంది. అనేక దేశాలు మూకుమ్మడిగా దాడి చేసినా కూడా తట్టుకోగలిగింది. దాని నిజ రూపం మనం చూస్తూనే ఉన్నాం. ఇటువైపు అమెరికా కూడా ద రిచెస్ట్ కంట్రీ, అట్ ది సేమ్ టైం ఆర్మ్ ఫోర్సెస్ ప్రకారంగా బిగ్గెస్ట్ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి